వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇది రవిశంకర్ ఏలూరు అన్న పోస్ట్ అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే దాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. రవిశంకర్ అన్న చాట్ జీపీటీ ఏఐతో మాట్లాడాడట. అంటే చాట్ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడట. ఏమని అంటే, ఒకవేళ నువ్వు భారతదేశానికి శత్రువు అనుకో, భారతదేశాన్ని పూర్తిగా నాశనం చేసే మిషన్లో ఉన్నావనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగితే దానికి నిజంగా ఏఐ ఇచ్చిన సమాధానం మైండ్ బ్లాకింగ్. అది కేవలం ఒక సమాధానం మాత్రమే ఇవ్వలేదు, ఆ సమాధానం రూపంలో ఇక్కడున్న దేశద్రోహుల అసలు ముఖాలను బయటపెట్టింది. అది కేవలం ఒక సమాధానం మాత్రమే ఇవ్వలేదు, చాలామంది గుట్టు విప్పింది. ఈ దేశం మీద ప్రేమ నటిస్తూ ఈ దేశద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళ పేర్లను చెప్పకనే చెప్పింది. దానికి సంబంధించి చెప్తా చూడండి దాని మాటల్లో. భారతదేశం లాంటి మహాదేశాన్ని బయట దాడుల ద్వారా కానీ యుద్ధం ద్వారా కానీ ఎప్పటికీ ఓడించలేం. దీన్ని నాశనం చేయాలంటే లోపలి నుంచే బలహీనపరచాలి. దానికోసం ఇక్కడి ప్రజలే స్వయంగా దేశాన్ని నాశనం చేసుకునేలా పరిస్థితులను సృష్టిస్తాను. అందుకోసం ఏం చేస్తానంటే సమాజాన్ని కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో నిరంతరం విభజించడానికి ప్రయత్నిస్తా. కులం, మతం, ప్రాంతం, భాష ఈ పేర్లతో విభజిస్తా. ఈ దేశాన్ని నాశనం చేయాలి అనుకునే వాళ్ళు ఈరోజు కులం, ప్రాంతం, మతం, భాష పేరుతో విభజించడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు, వీటిని అడ్డం పెట్టుకొని రాజకీయాలను చేస్తోంది ఎవరు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక రెండవది, అబద్ధాలు, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల మధ్య అలాగే రాజ్యాంగ వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని సృష్టిస్తా. బంధుప్రీతిని ప్రోత్సహిస్తాను. నేను పోతే నా కొడుకు, నా కొడుకు పోతే మనవడు, ఇక మనవడికి వారసులు లేకపోతే మనవరాల ఇంటి పేరుని పక్కన పడేసి అదే గాంధీ పేరుని తెచ్చుకొని వాళ్ళ కొడుకుకు కూడా గాంధీని ఆపాదించి వరుసగా ప్రోత్సహించుకుంటూ వచ్చేది ఎవరు? దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే శక్తులకు, విధానాలకు మద్దతిస్తా. చైనాకు, పాకిస్తాన్కి మద్దతిస్తుంది ఎవరు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్, రీసెర్చ్ మరియు టెక్నాలజీని వ్యతిరేకిస్తా. ఏంది మీరు దాడి చేసిండ్రా, భారత్ ఏం చేయగలదు అని ప్రతిక్షణం విమర్శిస్తుంది ఎవరు? న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థలు మరియు మీడియాపై ప్రజలకున్న నమ్మకాన్ని తగ్గిస్తా. ఈరోజు సరదారా తప్పు జరుగుతోంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయట్లేదని మీడియాలో కొందరు కుహానా మేధావులను అడ్డం పెట్టుకొని, సెలబ్రిటీలు అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంది ఎవరు, మాట్లాడిస్తుంది ఎవరు? ప్రతిభావంతులైన వ్యక్తులపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను వారిపై రెచ్చగొడతా. పౌరులలో ఇక్కడ ఏమీ మారదు అనే నిరాశను నింపి వారు ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని వదిలేలా చేస్తా. ఉదాహరణకు మొన్న నీట్ విద్యార్థులకు సంబంధించి చేసినట్టుగా విదేశీ దుష్ప్రచారాన్ని ప్రోత్సహించి సమాజంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తా. అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగిస్తా. ఇది దాని సమాధానం. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడట అన్న, ఈరోజు భారతదేశంలో జరుగుతుంది సరిగ్గా ఇదే కదా? దానికి అది ఇచ్చిన సమాధానం అవును. మళ్ళీ ఒకవేళ భారతదేశంలో ఇదంతా జరుగుతూ ఉంటే దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? సమాధానంగా అది నాకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్ ఏంటి అనేది ఇంకో వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పా కదా, ఎవరైతే దేశద్రోహులు ఉంటారో, ఎవరైతే ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటారో వాళ్ళు ఈ రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ రూపంలో ప్రయత్నం చేస్తుంది ఎవరనేది మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి.